అవనికి తిరిగి స్వాగతం. మహిళలు నిస్సహాయులా? మహిళలపై దాడి జరిగిన ప్రతిసారి ఈ సందేహాలు వ్యక్తమవుతుంటాయి. మహిళలు నిస్సహాయులు కానే కారు. మగవారితో పోలిస్తే ఆత్మస్థైర్యం, తెలివితేటలు ఆడపిల్లలకే ఎక్కువని సర్వేలు చెబుతుంటాయి. కాకపోతే అన్యాయాలను ప్రతిఘటించే తత్వం మహిళల్లో కొరవడుతోందంటున్నారు నిపుణులు. రోజూ గడప దాటి బయటకొచ్చిన ప్రతి ఆడపిల్ల ఏదో రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటోంది. ఒక సర్వే ప్రకారం పని ప్రాంతాల్లో వేధింపులకు గురవుతున్న మహిళలు 38% మంది ఉన్నారట. అంతేకాదు, లైంగిక వేధింపులను మౌనంగా భరిస్తూ ఫిర్యాదు చేయడానికి భయపడేవారు 69% ఉన్నారట. ఇక లైంగిక వేధింపుల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఇదంతా సమాజంలో స్త్రీ ఎంత వ్యతిరేకతను ఎదుర్కొంటూ మనుగడ సాగిస్తుందో తెలియజేస్తోంది. సరే, ఆడపిల్లలు ఇలాంటి అభద్రతా వాతావరణం నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలు చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. Namaskaram. I am Dr. Tulasi, a business expert and qualified management skills with over 15 years of experience working with high-profile global organizations in the field of overseas education. I am a management graduate and a PhD from Sri Lankan University, Colombo. ప్రతి మనిషి ఒక పని మొదలు పెట్టడానికి జీవితంలో ఒక కారణం ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. నా జీవితంలో కూడా అలాగే మొదలైంది. మా పాప చిన్నతనంలో ఉన్నప్పుడు తన స్కూల్ డేస్లో వాళ్ళ స్కూల్ టీచర్, కంప్యూటర్ టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చింది, పీపీటీ ప్రెజెంటేషన్ చేయమని. తను హోంవర్క్ నా దగ్గర పట్టుకొని వస్తే నాకు కంప్యూటర్ స్కిల్స్ తెలియదు, నాలెడ్జ్ లేదు. ఐ వాజ్ లైక్ ఎ బ్లాంక్ బోర్డ్. ఆ రోజు నాలో నేర్చుకోవాలని తపన మొదలై లర్నింగ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ మై లైఫ్. ఆ రోజు స్టార్ట్ అయ్యానంటే ఈ రోజు వరకు కష్టపడుతూ ఒక సంస్థకి సీఈఓగా ఎదిగాను. 2001 నుండి నేను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజింగ్ ఫీల్డ్లో ఉన్నాను. క్వాలిక్సా అంటే క్వాలిటీ విత్ ఎక్సలెన్సీ. విదేశీ విద్యకి వెళ్ళాలి అని ప్రతి విద్యార్థికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్లో పేరెంట్స్కి ఎన్నో భయాలు. ఏ కాలేజ్లో చదివించాలి, ట్యూషన్ ఫీ ఎలా కట్టాలి, హౌసింగ్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, విదేశంలో కల్చరల్ ఎలా ఉంటుంది, వీటన్నిటినీ మేము అవగాహన చేసి వాళ్ళకి గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసి ఒక అక్రిడిటెడ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెప్పించి యూనివర్సిటీ వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఎలా చదువుకుంటాయి, ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఎలా ట్యూషన్ ఫీ ఎలా కట్టొచ్చు, ఇవన్నీ గైడ్లైన్స్ మా ఆఫీస్ టీం ద్వారా, మా కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిల్ చేపించి వాళ్ళకి సరైన యూనివర్సిటీలో అడ్మిషన్ తెప్పించి వీసా గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని మేము సంసిద్ధులను చేస్తాం. ప్రతి సంస్థ స్థాపిస్తే ఎంత పెట్టుబడి అని అడుగుతారు, కానీ నా కాలేజ్ స్థాపనలో నా నాలెడ్జే నా పెట్టుబడి. నేను నా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదే నా పెట్టుబడి. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. నేను ఒక సంస్థలో పనిచేయడం వేరు, నేను బయటికి ఒంటరిగా వచ్చి ఒక సంస్థ స్థాపించాక ఈవిడ ఎలా కౌన్సిల్ చేస్తుంది, ఎలా పంపిస్తుంది యూనివర్సిటీస్కి, నేను ఎలా సక్సెస్ అవుతాను అని ఎన్నో. స్టార్టింగ్లో స్టూడెంట్స్ రాకపోవడము, ఒక మార్కెటింగ్ టీం లేకపోవడము, కానీ మెల్లిమెల్లిగా నా నాలెడ్జ్, నా స్కిల్స్, నా ఎక్స్పీరియన్స్తో నేను పిల్లలకి సరైన గైడ్లైన్స్ ప్రొవైడ్ చేయడము, ఆ సక్సెస్తో ఆటోమేటిక్గా దాని తర్వాత నాకు వర్డ్ ఆఫ్ మౌత్ అనే అడ్వర్టైజింగ్ అని ఐ కెన్ సే దాట్ with that advertising every student today walks to me with so confidence that క్వాలిక్సాకి వెళ్తే సరైన పాత్ చూపిస్తారు వాళ్ళ లైఫ్కి, కెరియర్కి అని కాన్ఫిడెన్స్తో. నా కెరియర్లో చెప్పుకోదగ్గది. అంధ విద్యార్థులు, బధిర విద్యార్థులకు కూడా విదేశీ విద్య చేయొచ్చు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అలాంటి పిల్లలకి నేను అప్లికేషన్ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ చేశాను. వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. నాకు చిన్నప్పటి నుండి లర్నింగ్ అనేది చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ అనేది అన్లిమిటెడ్, దానికి ఏజ్తో సంబంధం ఉండదు, దేనితో సంబంధం ఉండదు. లర్నింగ్ అనేది ఈజ్ గోస్ ఆన్. ఐ కీప్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ టు బీ ఇన్ అ కాంపిటేటివ్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబౌట్ ద టెక్నాలజీ ఆర్ ఎడ్యుకేషన్, హౌ టు గైడ్ ఎ స్టూడెంట్ ఇన్ ఎ కెరియర్. యాజ్ ఎ ఉమెన్, ఒక మహిళగా నేను ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేశాను. ఉమెన్ క్యాన్ డూ ఇట్ అన్నట్టుగా స్ట్రాంగ్గా నిలబడ్డాను. అండ్ ఐ క్యాన్ ప్రౌడ్లీ సే టుడే దట్ మై క్వాలిక్సా ఈజ్ ఏ ఉమెన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. క్వాలిక్సా
సపోర్ట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఈరోజు మా ఆఫీస్లో అంతా మహిళా ఉద్యోగులు, 8 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఒకప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను 3,000 జీతంతో స్టార్ట్ అయ్యాను. ఈరోజు నేను ఒక 8 మందికి ఉపాధి కలిగిస్తున్నాను అంటే ఐ ఫీల్ మై సెల్ఫ్ సో బ్లెస్డ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. ఒక మహిళగా ఒక యూనివర్సిటీ, ఒక ఫారెన్ యూనివర్సిటీతో అసోసియేషన్ తెచ్చుకోవాలి అంటే మేము వాళ్ళతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ చేయాలి, మా ఎబిలిటీ స్కిల్స్ చూస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా హెసిటేట్ అవుతాము. ఏంటి ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి ఈవిడేంటి నమస్కారం పెడుతుంది, షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదేంటి అని. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ఈరోజు ఒక యూనివర్సిటీ అఫీషియల్ వస్తే వాళ్ళతో సమానంగా నించుని మాట్లాడే పొజిషన్కి నన్ను నేను లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా నిలబెట్టుకున్నాను ఈరోజు. ఫ్యూచర్ మహిళలు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. నాలెడ్జ్ లైక్ ఈరోజు ఈ సబ్జెక్ట్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ ఉంది, అందులో ఈరోజు లేటెస్ట్గా ఏముంది, ఒక ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఉంది, వాట్ ఈస్ లేటెస్ట్ దిస్ టుడే, వీసా మైగ్రేషన్ ఇమిగ్రేషన్ రూల్స్ మారుతున్నాయి ఏంటి, ఇవన్నీ లెర్నింగ్ ప్రాసెస్ చేసుకుంటూ స్టూడెంట్స్కి సరైన గైడ్లైన్స్ ఇస్తే ప్రతి మహిళ సక్సెస్ అవుతుంది. ఒకప్పుడు నేను సాధారణ గృహిణిలాగా ఉండేదని, పాప చిన్నగా ఉండేది, ఏం చేయాలో తెలీదు, కెరియరా పాప అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆలోచించాను ఏది ముఖ్యం, 2 ముఖ్యం, పాప కావాలి, కెరియర్ కావాలి. అలాంటి పొజిషన్లో పాపని క్రష్లో వేస్తూ, ఒక పక్కన హాస్టల్లో ఉంచుతూ, తనకి జ్వరాలు వచ్చినా ఆఫీస్కి వెళుతూ చాలా స్ట్రాంగ్గా డిటర్మైన్ చేసుకొని పాపతో పాటు కెరియర్ ఇంపార్టెంట్, అలా పాపని మిస్ చేసుకోకుండా ఈరోజు నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే మా పాప ఈరోజు షీఈస్ 23 years old, షీఈస్ డైరెక్టర్ ఇన్ మై ఓన్ ఆర్గనైజేషన్. సక్సెస్ఫుల్గా నన్ను చూస్తూ ఈరోజు నన్ను ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ ఇండిపెండెంట్లీ షీఈస్ హ్యాండ్లింగ్ మై ఆర్గనైజేషన్.